అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చలో ఆదివాసీ చలో రంపచోడవరం పేరుతో ధర్నా నిర్వహించి మెయిన్ రోడ్డును దిగ్బంధం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్యోగ నియామకాల చట్టం అమలు చేయాలని, తక్షణమే ఏజెన్సీ ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నిర్వహించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన నేతలు అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఆదివాసీలు డిమాండ్లను పై స్థాయికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 7 మండలాల నుండి గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నేత జోగి రమేష్ మాట్లాడుతున్నారు మీడియాతో. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 4 కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది 5వ కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి 2 నెలల్లో 3 నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నాము. మీ బట్టలు ఓడదీస్తాం, మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ. సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం? ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టింది. పరిపాలన చేయరా బాబు అని చెప్తే అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఒకటే చెప్తా ఉన్నా, రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా, ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే, లోకేష్ వింటే స్పందించాలా? వినమని చెప్తా ఉన్నా, స్పందించమని చెప్తా ఉన్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా? లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా? చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా. కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు 1/4 గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్న నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా, అనగాని సత్యప్రసాద్ అన్న, కొనకళ్ళ నారాయణ అన్న, కేఈ గారన్నా, పీతాని సత్యనారాయణ అన్న,
లేకపోతే గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మ అన్న, మీరన్న తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి. లేదంటే